అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారు సాధించే విజయాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా కళాత్మకమైన, ఆకర్షణీయమైన వస్తువులను, అలాగే విషయాలను కూడా తెలుసుకోవడం, వస్తువులను సమకూర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ విధంగా మీరు అందరినీ ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది. అయితే తొందరగా మనసు కోపాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. కానీ ఆ సమయంలో మీరు పూర్తి నిగ్రహం పాటించకపోతే వ్యక్తుల మధ్య సంబంధాలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన కోపానికి లోను కాకుండా ఉండడం చాలా చాలా శ్రేష్టం. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారి యొక్క నైపుణ్యం దృష్ట్యా మీ యొక్క నైపుణ్యం ఎక్కువ వృద్ధి చెందింది అనేటువంటి భావనను వాళ్ళు పొందుతారు. విశేషించి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అందుకని క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఉండడము, అలాగే వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడము, ఈ రెండిటి వల్ల మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరుచుకోగలుగుతారు. శ్రీ దుర్గాయ నమః, క్రీం అచ్యుతానంత గోవింద, ఈ రెండు నామాలు కూడా మీకు ఆరోగ్య విషయంతో పాటుగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి విషయంలో కూడా చాలా బాగా ఉపకరించేవిగా ఉంటాయి. విశేషించి గురుని యొక్క ప్రభావం చేత శత్రువులు కొంతమంది ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా అవేమీ నెరవేరవు. తద్వారా మీరు పరిపూర్ణంగా ఆనందంగానే ఉండగలుగుతారు. విశేషించి విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తెలుసుకున్నటువంటి విషయాలు తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. వృత్తి స్థానంలో పనులు మీ క్రింది వారు సక్రమంగా సకాలానికి పూర్తి చేయనందువలన మీకు కూడా గౌరవం తగ్గే అవకాశం ఉంది, నియంత్రణ పెరుగుతుంది. అందువలన మీరు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడంతో పాటుగా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా దైవభావనతో చేస్తూ ఉండాలి. తద్వారా ఈ వ్యతిరేకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీ జోలికి రాకుండా మీ అభివృద్ధికి ఆటంకాన్ని కలిగించేవి కాకుండా ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవడంతో పాటుగా దాన్ని ఆత్మీయులకు అందించడము, విశేషించి వృత్తి స్థానంలో మనం చేసేటువంటి పనుల ద్వారా ఇతరులకు మేలు కలుగుతుందా లేదా అని పరీక్షించుకుని చేయడము మీ అభివృద్ధికి మూల కారణాలు అవుతాయి.